జస్ట్ సింగిల్ స్టోర్‌లో డైలీ వేర్ దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకి అన్ని రకాల జ్యువెలరీస్ లైక్ హ్యాండ్ క్రాఫ్టెడ్ టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ నక్షి జ్యువెలరీ, కుందన్, పోల్కి రీజనల్ వైస్‌గా వాళ్ళ స్పెషాలిటీస్ లైక్ రాజస్థానీ కుందన్ జ్యువెలరీ అండ్ గుట్ట పూసలు. వెస్టర్న్ వేర్‌కి అయితే నెంబర్ ఆఫ్ ఇటాలియన్ పీసెస్, ఇండో వెస్టర్న్‌కి మెన్స్ అండ్ ఉమెన్స్‌కి కూడా చాలా రకాల జ్యువెలరీస్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడో కాదు మన కామేశ్వరి జ్యువెలరీస్. ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది. చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్ కూడా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ లగ్జరీ షోరూమ్ అండి మన సౌత్ ఇండియన్ హెరిటేజ్ జ్యువెలరీ. లగ్జరీ అనగానే దిస్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అస్ అని చాలా మెంబర్స్ అనుకుంటారు. బట్ ఒక్కసారి విజిట్ అవుతే తెలుస్తుంది. అసలు లో ఎండ్ దగ్గర నుంచి హై ఎండ్ వరకు ఉంటాయి. ఫస్ట్ ఒకసారి ఈ చోకర్ చూడండి, ఎంత రాయల్ గా ఉంది కదా. చాలా హెవీ స్టేట్మెంట్ పీస్ అండి. వెడ్డింగ్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అండ్ చాలా వైడ్ ఉంటుంది, హై నెక్ వరకు వస్తుంది కాబట్టి మనకి పర్ఫెక్ట్ గా వీ షేప్ ఉన్న డ్రెస్సెస్ కి కానీ శారీస్ కి కానీ చాలా బాగుంటుంది. అండ్ కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి రష్యన్ ఎమరల్ బీడ్స్ ఇచ్చారు. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 98.4 గ్రామ్స్ ఉంది. అండ్ ఆ చోకర్కి కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఈ బుట్టాలు చూపిస్తున్నాను. దిస్ ఈస్ ఆల్సో వెరీ ప్రిటీ అండి. ఇవన్నీ మనకి పోల్కీస్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను చూపించబోయేది ఇండో వెస్టర్న్ జ్యువెలరీ అండి. విక్టోరియన్ పోల్కీ ఫ్యూజన్ జ్యువెలరీ ఇది. అండ్ చూడడానికి చాలా క్లాసీ అండ్ మోడర్న్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ కోరల్ బీడ్స్. అండ్ వేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా యూ షేప్ వస్తుందండి. అండ్ కింద మొత్తం మనకి రష్యన్ ఎమరల్ బీడ్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్. అండ్ సంగీత్ అండ్ మెహందీ సెరమనీస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ గోల్డ్ నెట్ వెయిట్ వచ్చేసి 44.5 గ్రామ్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సౌత్ ఇండియన్ హెరిటేజ్ జ్యువెలరీ అండి. లాంగ్ రూబీతో ఉన్న నెక్లెస్ అనొచ్చు, లేదంటే హారం అనొచ్చు. ఇట్స్ వెరీ క్లాసిక్ అండ్ టెంపుల్ జ్యువెలరీ అండ్ మల్టిపుల్ స్టాండ్స్తో వచ్చింది, 4 లేయర్స్ అలా. ఈ హారం చిన్న చిన్న ఫంక్షన్స్ దగ్గర నుంచి వెడ్డింగ్స్ వరకు వాడచ్చు, అంత రాయల్ గా ఉంటుంది. ఫ్యాన్సీ శారీస్ దగ్గర నుంచి కాంజీవరం శారీస్ వరకు కూడా అన్నిటికీ సూట్ అవుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 58.1 గ్రామ్స్ లో ఉందండి. లాకెట్ కూడా డీప్ నక్షీలో వస్తుంది విత్ లక్ష్మీదేవి లాకెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఒక మంచి లాంగ్ హారం చూపిస్తాను. ఇది చాలా ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ అండి. లాంగ్ చైన్ అనొచ్చు, లేదంటే హారం అనొచ్చు. మనకి పికాక్ మోటివ్స్ తో ఇచ్చారు కామన్ గా. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉందండి అండ్ ఎంబోస్డ్గా ఇచ్చారు సో దట్ మనకి 3D ఫినిషింగ్ లాగా ఉంటుంది. హ్యాంగింగ్స్ కూడా చాలా మినిమల్గా ఇచ్చారంటే ఎక్కువ ఓవర్లాప్ అవ్వకుండా జస్ట్ గుట్టపూసల స్టైల్లో ఇచ్చారు. ఒక గ్రీన్ ఎమరల్ బీడ్స్ ఇచ్చారు. కొన్నప్పుడు కూడా మిడ్ లెంత్లో వస్తుందండి. ఎగ్జాక్ట్గా మనం ఇంకా ఏ జ్యువెలరీతో పేరప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గుట్టపూసల స్టైల్లో ఒక షార్ట్ హారం చూపిస్తాను. చాలా ప్రిటీ అనిపించింది నాకు ఇది చూడగానే. అండ్ రూబీ బీడ్స్ కూడా చాలా హై క్వాలిటీలో ఉన్న తుర్మలిన్స్ అండి. మనకి బంచ్ లాగా చాలా థిక్గా అరేంజ్ చేశారు. మధ్య మధ్యలో మనకి గుట్టపూసల్ స్టైల్ కాన్సెప్ట్ లో వైట్ పర్ల్స్ కూడా ఇచ్చారు. పైన నెక్ దగ్గర గ్రీన్ ఎమరల్ బీడ్స్ తో పేరప్ చేశారు. ఇది మనకి అప్రాక్సిమేట్లీ 21.8 గ్రామ్స్ లో ఉందండి. ఇది మనం ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకైనా సరే ఈజీగా పేరప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెంపుల్ స్టైల్లో ఒక చోకర్ చూపిస్తాను. ఫినిషింగ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి. మధ్యలో లాకెట్ చూసారా, లక్ష్మీదేవి విత్ పికాక్ మోటివ్స్ తో ఇచ్చారు. అండ్ మనకు అక్కడక్కడ కోరల్స్ ఇచ్చారు. అండ్ జిలేబీ స్టైల్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట పైన చైన్ పార్ట్ అంతా. ఆ ఎలిఫెంట్స్ కానీ పికాక్ స్టైల్ మోటివ్స్ కానీ చాలా ఎంపోజ్డ్ గా ఇచ్చారండి. ఫినిషింగ్ అదంతా ఒక్కసారి చూడండి, అసలు ఎంత నీట్ గా ఉందో కార్వింగ్. వెయిట్ వచ్చేసి 62.836 గ్రామ్స్ లో ఉందండి. బ్రైడల్ కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రాజస్థానీ స్టైల్ కుందన్ మ్యాంగో హారం అండి. చూడడానికి ఎంత హెవీగా లగ్జరీగా ఉంది కదా. ఇది మనకి 98.8 గ్రామ్స్ లో వస్తుంది. పెద్దవి వైట్ స్టోన్స్ అన్ని పోల్కీస్ అండి. చిన్న చిన్న వైట్ స్టోన్స్ అన్ని చక్రీస్ అంటారు, లైక్ డైమండ్స్. తీసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా మనకి మిడ్ లెంత్ లో వస్తుందండి. ఇందులో ఉన్నది బర్మా రూబీస్ అండ్ గ్రీన్ ఎమరల్ స్టోన్స్ అండ్ పోల్కీస్ అండ్ చక్రీస్. మిడిల్ పెండెంట్ అయితే చాలా మీడియం గా సైజ్ ఓవర్లాప్ అవ్వకుండా చాలా నీట్ గా ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక డిఫరెంట్ నెక్లెస్ ఆర్ చోకర్ చూపిస్తాను. ఇది యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది. దీనిలో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు. చుట్టూ కోరల్స్ ఇచ్చారు లైక్ లోటస్ లో కూర్చున్నట్టుగా. అండ్ సైడ్ టు మనకి నక్షి కాంబినేషన్ లో ఎంబోస్డ్ గా పికాక్ స్టైల్ మోటివ్స్ ఇచ్చారు. అండ్ ఈ కోరల్ స్టర్స్ చూడండి 29 గ్రామ్స్ లో ఉందండి. చోకర్ వచ్చేసి 32.18 గ్రామ్స్ లో ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బీడ్స్ కాంబినేషన్ లో ఒక మాల చూపిస్తాను. ఇది 18 గ్రామ్స్ లో ఉందండి. చూడడానికి సేమ్ రుద్రాక్ష బీడ్స్ లాగా కనిపిస్తాయి ఆ గ్రే కలర్ వి. కాకపోతే అవి హై క్వాలిటీ వెల్వెట్ క్లాత్ తో చేశారు. అండ్ నక్షి గోల్డ్ బాల్స్ చూసారా, చాలా ఎంబోస్డ్ గా వచ్చింది కార్వింగ్ కూడా. అండ్ సైజ్ ఆఫ్ ద నక్షి గోల్డ్ బాల్స్ మనకి డిక్రీజింగ్ నుంచి ఇంక్రీజింగ్ లాగా వస్తుంది, అంటే సైజ్. కొన్ని సార్లు వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తాయండి చూసేదానికన్నా. చూసినప్పుడు నార్మల్ గానే అనిపించాయి, బట్ వేసుకున్నప్పుడు ఆ గ్రే తో ఉన్న ఫినిషింగ్ ఏంటో తెలియదు కానీ చాలా బాగా అనిపించింది. సో ఇది మనకి 18 గ్రామ్స్ లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక బ్రైడల్ చౌకర్ చూపిస్తాను. చాలా హెవీగా ఉంటుంది. సౌత్ ఇండియన్ టెంపుల్ స్టైల్ జ్యువెలరీ అండి. పర్ఫెక్ట్ యూ షేప్ ఉంటుంది. మిడిల్ లో మనకి గజలక్ష్మి అమ్మవారిని ఇచ్చారు. మీరు ఒకసారి నీట్ గా అబ్జర్వ్ చేస్తే గజలక్ష్మి అమ్మవారి చుట్టూ మనకి సర్కిల్ షేప్ లో గ్రీన్ ఎమరల్ బీడ్స్ ఇచ్చారు. అండ్ సైడ్స్ టు మోటివ్స్ వచ్చేసి లోటస్ లండి. లోటస్ పక్కన మనకి నక్షి కుందన్ తో ఎలిఫెంట్స్ ఇచ్చారు 3D ఫినిషింగ్ లో.
అయినా సరే ఫినిషింగ్ నీట్‌గా అబ్జర్వ్ చేస్తే దాని డీటెయిలింగ్ ఇంకా బాగా తెలుస్తుంది. ఇది ఎవ్వరికైనా సూట్ అవుతుందండి. అసలు వేసుకున్నప్పుడు నిండుగా కనిపిస్తాము. ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్‌గా మనకి మెడకి యూ షేప్ వస్తుంది. చోకర్ నెట్ వెయిట్ 72.5 గ్రామ్స్‌లో ఉందండి. ఇయర్ రింగ్స్ 11.11 గ్రామ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సౌత్ ఇండియనే కాదండి, నార్త్ ఇండియన్ జ్యువెలరీస్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఇది నాకు చాలా మంచిగా అనిపించి ఇది పిక్ చేసుకున్నాను మీకు చూపించడానికి. ఇది కాంటెంపరరీ స్టైల్ నెక్లెస్ అండి విత్ మ్యాట్ ఫినిషింగ్. అసలు ఎలాంటి అవుట్ఫిట్స్ మీదకైనా సరే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేసుకున్న లంగావుని మీదకి చాలా బాగుంది. అండ్ మనం ఇండో వెస్టర్న్ వేర్ అలా ఏది వేసుకున్నా బాగుంటుంది. మనకి ఐ షేప్ మోటివ్స్ తో ఇచ్చారు. మిడిల్ లో పింక్ స్టోన్ ఇచ్చారు. సైడ్స్ అంతా వైట్ స్టోన్స్ ఇచ్చారు. ఇది మనకి 43.3 గ్రామ్స్ లో ఉందండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి బనానా స్టైల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇది మనకి 10.5 గ్రామ్స్ లో వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనందరికీ తెలుసు, ఏ స్టోర్కి వెళ్ళినా ఒక్కసారైనా నేను కంటే చూపిస్తాను. బట్ ఈ కంటే మోడల్ చూడండి, చాలా బాగా అనిపించింది. లాకెట్ కానీ మనకి పక్కన ఇచ్చిన చిన్న చిన్న హ్యాంగింగ్స్ కానీ అసలు ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ కంటే వచ్చేసి 21.945 గ్రామ్స్లో ఉందండి. దానికి వచ్చిన కమ్మలు ఇయర్ రింగ్స్ వచ్చేసి 16.116 గ్రామ్స్లో ఉంది. బుట్టలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ వన్ మన స్టేట్మెంట్ పీస్ వచ్చేసి మ్యాంగో హారం. మ్యాంగో హారం కూడా నేను అన్ని చోట్ల చూపిస్తాను. బట్ దిస్ ఈస్ వెరీ స్పెషల్ బికాస్ ఇది మనకి 98.3 గ్రామ్స్లో వస్తుంది. చూడడానికి మాత్రం మనకి 14 to 15 తులాస్ ఉన్నట్టు అనిపిస్తుంది. బికాస్ మొత్తం మనకి పోల్కి డైమండ్స్తో ఉన్న హెవీ మ్యాంగో హారం కాబట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాసుమాలలో ఇది ఒక డిఫరెంట్ పీస్ అండి. ఇది చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. బికాస్ ఓన్లీ నక్షీలో ఉంది, నో కుందన్ యాడెడ్. కుందన్ అంటే ఓన్లీ మనకి లాకెట్ పార్ట్ దగ్గర ఒక ఫ్లోరల్ షేప్లో ఒక స్టడ్ లాగా ఇచ్చారు. అది కూడా కొంచెం హైలైట్ చేయడానికి. సో సైజ్ కూడా మీడియంగా ఇచ్చారండి, ఎక్కడ ఓవర్లాప్ అవ్వకుండా. అండ్ కాసులు కూడా మనకి హై నెక్ వరకు ఇచ్చారు, వెనక వరకు. ఎక్స్ట్రా మనం ఎలాంటి బ్యాక్ చైన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా నిండుగా కనిపిస్తుంది ఈ కాసుమాల. నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిసెక్స్ హారం అండి. ఇది 3 layers తో ఉన్న బీడెడ్ నెక్లెస్. అసలు యూనిసెక్స్ అని ఎందుకన్నానంటే ఎవరైనా వేసుకోవచ్చు. లైక్ ఉమెన్స్ మనం శారీస్ మీదకి కానీ, డ్రెస్సెస్ మీదకి కానీ, లేదంటే ఇండో వెస్టర్న్ స్కర్ట్స్ మీదకి కానీ ఎలాంటి వాటికైనా వేసుకోవచ్చు. మెన్స్ కి అయితే కుర్తాస్ కి కానీ, షెర్వానీ మీదకి కానీ అసలు ఎంత బాగుంటుందో ఇది వేసుకున్నప్పుడు. చాలా రాయల్ గా కనిపిస్తారు. వెడ్డింగ్స్ కి కూడా వాడొచ్చు. ఇది మనకి 39 గ్రామ్స్ లో ఉందండి. అండ్ మిడిల్ లో మనకి సౌత్ సీ పర్ల్స్ తో ఇచ్చారు ఒక లైన్ అంతా. అండ్ 2 sides మనకి పోల్కి స్టోన్స్ తో ఫ్లోరల్ మోటివ్స్ ఇచ్చారు. బ్యాంగిల్స్ కూడా చాలా మెంబర్స్ అడుగుతున్నారండి. ఒక్కసారి ఈ బ్రైడల్ వేర్ బ్యాంగిల్స్ చూడండి. ఇవి బ్రైడ్స్ కి మాత్రమే కాదండి, సింగిల్ గా మనం ఏ దానికైనా వేసుకోవచ్చు. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 32 గ్రామ్స్ ఉంటుందండి. మొత్తం మనకి పోల్కి స్టోన్స్ ఇచ్చారు అండ్ బర్మా రూబీస్ ఇచ్చారు. ఇలాంటి బ్యాంగిల్స్ మనకి మాత్రమే కాదండి, మన పిల్లలకి కూడా చాలా బాగుంటుంది ట్రెడిషనల్ గా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 68 గ్రామ్స్ లో పోల్కి కుందన్ బుట్టాలు అనండి. ఇవి మనకి డిటాచబుల్ ఆప్షన్ పెట్టుకొని స్టడ్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇలా హెవీగా మనకి పార్టీ వేర్ కి బుట్టాలు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండో వెస్టర్న్ స్టైల్లో ట్రెడిషనల్ సర్క్యులర్ కాక్టైల్ రింగ్ అండి. మనకి సర్కిల్ షేప్ లో వస్తుంది. చాలా మినిమల్ గా బాగుంటుంది. ఇట్ ఈస్ ఇన్ యూనిసెక్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఎవరైనా వేసుకోవచ్చు. మీరు అస్సలు నమ్మరు, ఇది 6 గ్రామ్స్ లోనే వస్తుంది. అండ్ లోపల కూడా మనకి కార్వింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్యూట్ లిటిల్ బుట్టలు చూడండి ఎంత ప్రిటీ ఉన్నాయో. మనకి పికాక్ మోటివ్స్ తో ఇచ్చారు. అండ్ బుట్ట అంతా మనకి 3D ఫినిషింగ్ లో నక్షి ఎంబోస్డ్ ఇచ్చారు. ఈ బుట్టలు 15 గ్రామ్స్ లో వస్తాయి. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా ఇండో వెస్టర్న్ స్టైల్లో, ఇది కూడా సేమ్ అండి. ఇది కూడా ఇండో వెస్టర్న్ కాక్టైల్ రింగ్. వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. మనం ఏదైనా మంచి గ్రాండ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కూడా ఇది పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రింగ్ నెట్ వెయిట్ వచ్చేసి 7.5 గ్రామ్స్లోనే ఉందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండో వెస్టర్న్ స్టైల్లో పార్టీవేర్ బుట్టలు చూపిస్తాను. ఇది మనకి 36.88 గ్రామ్స్లో ఉంది. పైన స్టర్డ్ మనకి స్క్వేర్ షేప్లో ఉన్నాయి. దానికి కాంటెంపరీగా లోపల ఉన్న పోల్కీస్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో ఇచ్చారు. హ్యాంగింగ్స్ కూడా నక్షి అండ్ పోల్కి కాంబినేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వడ్డానం అండి. ఇది చూడగానే నాకు ఎంత బాగా అనిపించిందో అసలు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పటివరకు నేను తీసిన వీడియోలో ఇలాంటి వడ్డానం మాత్రం నేను ఎక్కడ చూడలేదు. దీని గురించి నేను స్పెషల్లీ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి, మీకు చూస్తే మీకు కనిపించేస్తుంది ఎంత ఎంబోస్డ్గా ఇచ్చారో. 3D ఫినిషింగ్, అసలు 3D కూడా కాదు 5D ఫినిషింగ్ అన్నా అసలు తప్పులేదు. అండ్ పైన మొత్తం మనకి గుట్ట పూసలు ఇచ్చారు. చాలా థిక్ బంచెస్గా ఇచ్చారనమాట. అదే దాని స్టైల్. బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. జస్ట్ గెస్ చేయండి వెయిట్ ఎంత ఉందో చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి కాక్టైల్ లాంగ్ హారం అండి. మొత్తం మనకి డైమండ్స్ అండ్ పింక్ రూబీ స్టోన్స్తో ఇచ్చారు. హ్యాంగింగ్స్ వచ్చేసి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. అవి కూడా చాలా మినిమల్గా ఇచ్చారు, ఎక్కడ ఓవర్లాప్ అవ్వకుండా. అండ్ ఇది మనకి 11 తులాస్లో వస్తుంది అప్రాక్సిమేట్లీ. అండ్ ఇది మనం 5-in-1గా వాడొచ్చండి. మీ దగ్గర నక్షి కుందన్లో కానీ లేకపోతే కాక్టైల్ సెట్లో కానీ 2-in-1 దగ్గర నుంచి 7-in-1 కాన్సెప్ట్ వరకు ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే లెవెల్లో నేను కవర్ చేయలేకపోతున్నాను. అండ్ ఇది ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. వీళ్ళు డిటాచ్ చేసి క్లియర్గా చూపిస్తారు.
ఫస్ట్ లాకెట్‌ని మనం కొంచెం సైడ్స్‌కి డిటాచ్ చేసుకొని ఇలా మనం వడ్డానంలాగా వాడొచ్చు. జస్ట్ లాకెట్‌ని సెపరేట్ చేసి మనం బీడ్స్‌లో వాడొచ్చు. లేదు అనంటే మాంటికలాగా వాడొచ్చు. ఈ చిన్న లాకెట్ మనం బ్లాక్ బీడ్స్ కానీ నల్ల పూసల్లో కూడా వాడొచ్చు. జడబిళ్ళలాగా కూడా వాడొచ్చు అన్నీ అటాచ్ చేసుకొని. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2 వీడియో అండి. డిస్క్రిప్షన్‌లో వాళ్ళ అడ్రెస్ డీటెయిల్స్ ఇచ్చాను. థాంక్ యూ.